కరువు నేలపై కృష్ణా జలాలు కలకలాడే సమయం ఆసన్నమైంది. మరి త్రాగడానికి గుక్కెడు నీటి కోసం ఆ ప్రాంత ప్రజలు పడినటువంటి తపన, ఆవేదన మాటల్లో చెప్పలేనిది. తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక దుర్భిక్షమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి మార్కాపురం ప్రాంతానికి ఒక వెలుగుల దండలాగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొండంత భరోసానిచ్చేటువంటి అండగా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం మార్కాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు కానీ ప్రజలందరూ కూడా మరి మాకు తాగడానికి నీళ్లు లేవు, మరి వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు లేవు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి విన్నవించుకున్న వెంటనే ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంత ప్రజల కలను సాకారం చేసే దిశగా మరి 1996లో మార్చి 5వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత 2026 ఆగస్టు 31వ తేదీన మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మొదటి దశ పనులు పూర్తి చేసుకొని మరి ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 30 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారే ప్రారంభిస్తున్నారంటే మరి సంకల్ప బలం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే సంకల్ప బలం మంచిదైతే, సంకల్ప బలం గట్టిదైతే మరి దైవ సంకల్పంతో పాటు దైవాశీస్సులు కూడా మన వెంటే ఉంటాయంటే చెప్పడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టే మనకి ముఖ్య ఉదాహరణ కింద తీసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శ్రీశైలం మల్లన్న స్వామి ఆశీస్సులు కానీ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కానీ, అలాగే చెన్నకేశవ స్వామి ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడుగా ఉండి ఇలాంటి చారిత్రాత్మక ఘట్టాలు మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు, మరి సాకారం చేస్తున్నారంటే అది నిజంగా దైవ సంకల్పం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రాంతం అంటే మార్కాపురం ప్రాంతం బాగా వెనుకబడినటువంటి ప్రాంతం, వ్యవసాయం చేయడానికి నీళ్ళు లేవు, మరి అదంతా కూడా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, మరి తాగడానికి కూడా స్వచ్ఛమైన నీరు లేని ప్రాంతం. మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వ్యవసాయం చేసుకోవాలంటే మేము ఆకాశం వైపే చూడాలి, ఆకాశం నుంచి ఒక చినుకు పడితేనే తప్ప మేము వ్యవసాయం చేసుకునే పని లేదు, తాగడానికి నీరు లేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధలు విన్నవించుకున్న సమయం. అదేవిధంగా మేమందరం కూడా మరి పాల కోసం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో నీళ్ల కోసం కూడా అంతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరి మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ స్వచ్ఛమైన నీళ్లు కోసం కావాలంటే కొన్ని కోట్ల రూపాయల మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ కూడా మరి వాళ్ళందరూ తీసుకున్న పరిస్థితి. మరి మేమందరూ తాగడానికి నీళ్ళు లేక, సాగునీరికి నీళ్ళు లేక మరి మేము చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే మరి దీన్ని ఏం చేద్దాం, ఈ ప్రాజెక్ట్ని ఎలా ప్రారంభిద్దామని చెప్పేసి మరి శ్రీశైలం బ్యాక్వాటర్ అంటే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే శ్రీశైలం జలాశయంలోని ఫోర్సోర్లో ఉన్నటువంటి ఏవైతే కొల్లంబాగు ప్రాజెక్టున ఎగువన ఉన్నటువంటి మరి నల్లమల్ల కొండల మొత్తాన్ని కూడా టన్నెల్స్లా తొలిచేసి మరి గ్రావిటీ ద్వారా మరి 2 టన్నెల్స్ ద్వారా ఒక ఫీడర్ ఛానల్ ద్వారా కూడా నల్లమల్ల సాగర్కి నీళ్లు పంపించడమే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దానికి సంబంధించి కూడా మరి 2014 నుంచి 19 మధ్యకాలంలో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు 50% సంబంధించిన పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఏవైతే ఆ బ్యాక్ వాటర్ని మన టన్నెల్స్లోకి తీసుకువెళ్ళే ఆ ప్రక్రియ ఉంది కదా, ఆ ప్రక్రియకి సంబంధించి కూడా 2 టన్నెల్స్లో కూడా 2014 నుంచి 19 మధ్యకాలంలో ఒక టన్నెల్ పూర్తి చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయడం కానీ, ఆ కాలువకు సంబంధించిన లైనింగ్ పనులు పూర్తి చేయడం కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 50% పైగా 2014 నుంచి 19 మధ్యకాలంలో అప్పటికి కూడా ప్రభుత్వం మరి పూర్తి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2019 నుంచి 24 మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా 2వ టన్నెల్కి సంబంధించిన పనులు అంటే 2వ టన్నెల్లో టీబీఎం ఏవైతే బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ బోరింగ్ మిషన్ అంతా కూడా 2వ టన్నెల్లో ఇరక్కపోయినా కూడా ఆ బోరింగ్ మిషన్ తీసే పరిస్థితి మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. అదేవిధంగా దాదాపు 702 మీటర్లు మాత్రమే ఏదైతే ఆ లైనింగ్ సంబంధించిన పనులు పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా ఈ ఒక 700 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అది కూడా దాంట్లో కూడా 145 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికీ బిల్లు పెండింగ్ ఉన్న పరిస్థితి. మరి ఇట్లా ఉంచి కనీసం దాంట్లో ఆ టన్నెల్స్లో ఇరుక్కుపోయిన మట్టిని కూడా బయట తీయాలంటే అక్కడ పేలుడు పదార్థాలు పెట్టి అలాగే మనుషుల చేత మట్టి తీయించి ఆ మనుషుల చేత మట్టి తీసే క్రమంలో ఆ మట్టి సరిగ్గా రాకపోతే మరి మొదటి టన్నెల్కి దాదాపు 6-7 చోట్ల హోల్స్ పెట్టి మరి ఆ ప్రాజెక్టును మొత్తం కూడా ఇంకా ఆలస్యం అవడానికి కారణమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా 2024లోకి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో మరి దాదాపుగా ఏదైతే మార్కాపురం ప్రాంతంలో ఆ వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి కానీ నల్లమల్ల సాగర్కి సంబంధించిన 11 గ్రామాలు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నిర్వాసితున్నారు వాళ్ళందరికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 768 కోట్ల రూపాయలు కూడా మరి R&R కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి
దాంతోపాటు ఇంకో 150 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి పనులు కూడా ఆ డబ్బులకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు కూడా ఎవరైతే ఆ వెలిగొండ ప్రాజెక్టు సంబంధించిన నిర్వాసితున్నారో వాళ్ళ ఖాతాలోకి జమ చేసి వాళ్ళ ఖాతాలో జమ అయిన తర్వాతనే ఆగస్టు 31వ తేదీన మరి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ప్రారంభం చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంకల్పం పట్టిన పరిస్థితి. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత సంకల్పం ఉందో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులతో పాటుగా ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరి నిమ్మల రామానాయుడు గారు కూడా ఎంతో టైం కేటాయించి రాత్రింబవళ్ళు మరి ఆయన కూడా ఏదైతే ఆ టీబీఎం మిషన్ ఇరుక్కుపోయిందో 2వ టన్నులో ఆ టీబీఎం మిషన్ మొత్తాన్ని కూడా మరి ఆ బయటికి తీసి దాని శకలాలు కానీ మట్టి కానీ ఇవన్నీ కూడా ఆ మట్టి తీటంలో కూడా ఆ శకలాల తీటంలో కూడా మరి కొన్ని రోజుల పాటు రాత్రింబవళ్ళు అక్కడే ఆయన నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతంలోనే గడిపి మరి అది దాంట్లో ఉన్న శకలాలు మొత్తం కూడా మట్టి మొత్తాన్ని తీసి ఆ 2 టన్నుల పనులు కూడా పూర్తి చేయడంలో మరి ఆ 21 కిలోమీటర్ సంబంధించిన ఆ ఫీడర్ పనులకు సంబంధించి కూడా ఆ పనులు పూర్తి చేయడం కానీ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం కానీ లేకపోతే ఆ కాలువ లైనింగ్ పనులు కూడా మొత్తం పూర్తి చేయడంలో అదేవిధంగా మరి నల్లమల్ల సాగర్ సంబంధించి కూడా 3 గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా సివిల్ వర్క్ డ్యామ్ వర్క్ కూడా మొత్తం పూర్తి చేసి మరి ఆ నల్లమల్ల సాగర్ జలాశయాన్ని కూడా పూర్తి స్థాయిలోకి మరి వాడుకలోకి తెచ్చిన పరిస్థితి. మరి వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత సంకల్పం పెట్టారో మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారి పాత్ర కూడా మరి ఈ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరువలేనటువంటి సందర్భం. మరి మొత్తానికి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అంటే దాదాపు శ్రీశైలం జలాశయంలోని బ్యాక్ వాటర్ ఏవైతే ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ మొత్తాన్ని కూడా దాదాపు 18.2 కిలోమీటర్ల మేర కూడా మరి ఏవైతే నల్లమల్ల కొండలను కూడా తొలిచి దాదాపు 2 టన్నెల్స్ని నిర్మించి ఆ 2 టన్నెల్స్ ద్వారా ఆ బ్యాక్ వాటర్ మొత్తాన్ని కూడా 2 టన్నెల్స్ ద్వారా తీసుకొచ్చి ఆ టన్నెల్స్ తర్వాత 21.2 కిలోమీటర్ల మేర ఒక ఫీడర్ ఛానల్ని నిర్మాణం పూర్తి చేసి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమల్ల సాగర్లోకి మరి ఈ కృష్ణా జలాలను పంపించడమే ఈ వెలిగొండ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ నల్లమల్ల సాగర్కి సంబంధించి కూడా పూర్తి జలాశయం కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన పనులు మొత్తం కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి. సుమారుగా నల్లమల్ల సాగర్ పూర్తి స్థాయి ఆ యొక్క డ్యామ్ యొక్క పూర్తి స్థాయి అంటే 53.57 టీఎంసీల వాటర్ను కూడా నీటి నిల్వ చేసుకోవచ్చు. దానికి ముఖ్యంగా 3 ప్రధాన కాలువలు ఉన్నాయి. అది తూర్పు ప్రధాన కాలువ, తడికలేరు, గొట్టిపడవ కాలువ. ఈ 3 కాలువల ద్వారా కూడా దాదాపుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా సంబంధించి దాదాపుగా 30 మండలాలకు సంబంధించి కూడా మరి త్రాగునీరు ఇవ్వడానికి ఉంది. అలాగే సాగునీరు కూడా దాదాపు సుమారుగా 4,47,000 ఎకరాలు కూడా సాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి ప్రణాళికతో రూపొందించినటువంటి ప్రాజెక్ట్ ఈ వెలిగొండ ప్రాజెక్ట్ నల్లమల్ల సాగర్ జలాశయం. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు చూసుకుంటే దాదాపు మరి మొదటి దశ 2వ దశ కలుపుకుంటే 4,47,000 ఎకరాలకి సాగునీరు అందించడంతో పాటుగా మరి 24 లక్షల మందికి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యను మొత్తాన్ని కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. మరి అదే రకంగా చూసుకుంటే దాదాపుగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి 10,200 కోట్ల రూపాయలు పూర్తి వ్యయం ఉంటే ఇప్పటికి దాదాపుగా 7,900 కోట్ల పైచలకు మరి ఖర్చు చేసినటువంటి పరిస్థితి. మరి 2వ దశ పనులు కూడా అతి కొద్ది రోజుల్లో పూర్తి చేసుకుని మరి మొత్తానికి ఏవైతే నల్లమల్ల సాగర్లోకి పూర్తి స్థాయి నీళ్లు నింపి దాదాపుగా కరువు ప్రాంతాలైనటువంటి మరి ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, లేదా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, ముఖ్యంగా మార్కాపురం ప్రాంతం కావచ్చు, మరి ఏదైతే నెల్లూరు జిల్లా కావచ్చు, వీటన్నిటికి కూడా తాగునీరుకి మరి రేపొద్దున ఈ మార్కాపురం ప్రాంతానికి సంబంధించి కూడా మరి ఏదైతే రామాయపట్నం పోర్టు దగ్గరగా ఉంది కాబట్టి రేపొద్దున పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మరి రేపొద్దున భవిష్యత్తులో పరిశ్రమలు అక్కడికి వస్తే కూడా మరి పోర్టుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలు వచ్చినా కూడా ఆ పారిశ్రామిక అవసరాలు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా మరి ఈ రోజున వెలిగొండ ప్రాజెక్టుని మరి నల్లమల్ల సాగర్ జలాశయాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి కనీసం 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క పని కూడా పూర్తి చేయకుండా దాదాపుగా మరి 2024 ఎలక్షన్కి ముందు ఒక నెల రోజుల ముందు అంటే 2 టన్నెల్స్ పూర్తి చేయలేదు. ఆ టీబీఎంని ఏదైతే ఇరుక్కుపోయినట్టు 2 టన్నులు ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్ని తీయలేదు. దాని శకలాలు మట్టి తీయకుండా 2 టన్నెల్స్ పూర్తి చేసుకోకుండా అలాగే ఈ 2 టన్నుల తర్వాత 21 కిలోమీటర్ ఉన్న ఫీడర్ ఛానల్ కూడా పూర్తి చేయకుండా మరి లైనింగ్ పనులు కానీ, రిటైనింగ్ వాల్ పనులు కానీ, కాలువ లైనింగ్ పనులు కానీ, అలాగే నల్లమల్ల సాగర్ సంబంధించిన జలాశయం పనులు కానీ, 3 ప్రధాన కాలువలకు సంబంధించిన పనులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఉన్నటువంటి 11 గ్రామాల్లో ఉన్న నిర్వాసితులకు ₹1 కూడా ఇవ్వకుండా వాళ్ళ కారండారి కాలనీ నిర్మించకుండా ఏమీ చేయకుండా మరి ఓన్లీ ఎలక్షన్ స్టంట్తో, పబ్లిసిటీ స్టంట్తో, ఎలక్షన్ స్టంట్తో మరి ఉత్తుగా వచ్చి దాదాపు 2024కి ముందు అంటే మార్చిలోనో ఫిబ్రవరిలోనో దొంగ ప్రారంభోత్సవం చేసి మరి అబాస్ పాలైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేయాలి? మరి కనీసం 2019 నుంచి 2024 మధ్య కాలంలో నువ్వు 800 కోట్లు ఖర్చు పెట్టావు. ఎంత పనులు ఏ పనులు చేసావు?
మరి ఫీడర్ ఛానల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే టన్నెల్కి సంబంధించి కావచ్చు, రిటైనింగ్ వాల్కి సంబంధించి కావచ్చు, కాలువ లైనింగ్కి సంబంధించిన వర్క్ కావచ్చు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ కావచ్చు, 3 ప్రధాన కాలువలకు సంబంధించినటువంటి డ్యామ్ వర్క్ కావచ్చు, ఏమి పూర్తి చేశావు? నువ్వు ఎవరికి ఒక ఏ నిర్వాసితులకు రూపాయి ఇచ్చావు? మరి ఎందుకు దొంగ ప్రారంభోత్సవం ఎందుకు చేసావు? ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ చోరీకి ఎందుకు పాల్పడుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీయే. వెలిగొండ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు, వెలిగొండ ప్రాజెక్ట్ అసలు ఉపయోగం ఏంటో తెలియదు. మరి ఏమీ తెలియకుండా ఏం చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి క్రెడిట్ చోరీ చేసుకోవడం, దొంగ శంకుస్థాపనలు, దొంగ ప్రారంభోత్సవాలు చేసుకోవడం, అన్నిటి రాష్ట్రంలో ఉన్న ప్రతి దాంట్లో కూడా క్రెడిట్ చోరీ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిజంగా దైవ సంకల్ప బలం ప్రకారంగా మొట్టమొదటి ఫేజ్లో దాదాపు 1.19 లక్షల ఎకరాలకు నీరుతో పాటు 4 లక్షల మందికి మరి త్రాగునీరు అందించే ఒక బృహత్తరకరమైన ప్రాజెక్టు మరి ఇది వెలిగొండ ప్రాజెక్టు. మరి వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి మరి ఆ ప్రాంతానికి సంబంధించి కూడా దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నప్పుడే మార్కాపురం ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మాకు ప్రత్యేక జిల్లా కావాలి, మా ప్రాంతం అంతా కూడా పూర్తి దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, భౌగోళికంగా చాలా పెద్దైన ప్రాంతం, మా ప్రాంతానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాలుగా కూడా మరి మార్కాపురం ప్రాంత వాసులు ప్రత్యేక జిల్లా కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ ప్రత్యేక జిల్లాని మార్కాపురం ప్రాంత వాసులకు మార్కాపురం జిల్లానే ప్రకటించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు దానికి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించి కూడా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాం. మరి సాగునీరు అందిస్తున్నాం, త్రాగునీరు అందిస్తున్నాం, ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నాం. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు ద్వారా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి లైన్ కనెక్టివిటీ బెంగళూరు, విజయవాడ ఇట్లా సంబంధించి హైవే కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చేస్తుంటూ ముందుకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తూ, దొంగ ప్రారంభోత్సవాలు చేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఏ సమాచారం అందిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అనుకుంటుందో ఈ సందర్భంగా తెలియాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. 30 సంవత్సరాల క్రితం శంకుస్థాపన, 30 సంవత్సరాల తర్వాత ప్రారంభోత్సవం, మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు మరి పునరావాసం ఖర్చు పెట్టడం, ఇన్ని కోట్ల రూపాయలు మరి ప్రాజెక్టుకి సంబంధించి ఖర్చు పెట్టడం, మరి దానికి సంబంధించిన కనెక్టివిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ఒక మంచి పని మీకు సాగునీరు, పారిశ్రామిక అవసరాలు కూడా ఉపయోగపడేటువంటి మరి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. కాబట్టి ఆ ప్రాజెక్టు ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు, ఎవరు ప్రారంభించారు కూడా మరి ఆ ప్రాంత వాసులు తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, దొంగ క్రెడిట్ చోరీకి ఈ రాష్ట్రంలో క్రెడిట్ చోరీ దొంగొచ్చాడు. ప్రతి దానికి కూడా క్రెడిట్ మొత్తాన్ని చోరీ చేసి దొంగొచ్చాడు. తస్మాత్ ఏపీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని, జగన్మోహన్ రెడ్డితోని తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నా.